హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అస్సలు అవసరం లేదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సమంత ఆ మధ్య అనారోగ్య కారణాలతో నటనకి బ్రేక్ ఇచ్చింది. కోలుకున్న రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పుడు కూడా ఓ వ్యాధితో బాధపడుతున్నా అంటూ పోస్ట్ పెట్టింది శామ్. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది సమంత. నాగ చైతన్య సమంత కాంబోలో వచ్చిన మూవీస్ అన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. కొన్నేళ్లకు డేటింగ్ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవటం, ఆ తర్వాత విడిపోవటం కూడా జరిగిపోయింది. అదే సమయంలో సమంత మయోసైటిస్ బారిన పడింది. 2023లో రిలీజ్ అయిన ఖుషి సినిమాలో నటించిన తర్వాత బ్రేక్ తీసుకుంది. అయినప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకంటూ అప్డేట్స్ ఇస్తూ అన్నీ షేర్ చేయటం మొదలుపెట్టింది. మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత వరుణ్ ధావన్తో కలిసి సిటాడెల్ హనీ బనీ వెబ్ సిరీస్లో నటించింది. ఈ సిరీస్ రిజల్ట్ ఎలా ఉన్నా కానీ శామ్ని ఫుల్ లెంత్ మూవీలో సిల్వర్ స్క్రీన్పై కనిపించాలి అని కోరుకుంటున్నారు. ఇప్పటికే సినిమాతో పాటు ఓ వెబ్ సిరీస్ కూడా ప్రకటించింది, కానీ వాటికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండే సమంత లేటెస్ట్గా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకునే సమంత రీసెంట్ పోస్ట్ చూసి అభిమానులు గందరగోళంలో పడ్డారు. జిమ్లో వర్కౌట్ చేస్తున్న పిక్ షేర్ చేసిన సమంత చికెన్ గున్యా వల్ల వచ్చిన కీళ్ళ నొప్పుల నుంచి కోలుకోవటం కష్టంగా ఉందని రాసుకొచ్చింది. ఈ పోస్ట్కి సాడ్ ఎమోజీ కూడా యాడ్ చేసింది. శామ్ షేర్ చేసిన ఈ పోస్ట్ కొద్ది క్షణాల్లోనే వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. శామ్ నటించిన సిటాడెల్ హనీ బనీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ సిరీస్ సిటాడెల్కు రీమేక్ ఇది. ఈ సిరీస్ను పూర్తి చేసేందుకు శామ్ చాలా కష్టపడింది. ఈ సిరీస్ తర్వాత కొంతకాలం బ్రేక్ తీసుకున్న సమంత మా ఇంటి బంగారం అనే సినిమా ప్రకటించింది. మరోవైపు రాజండికే దర్శకత్వంలో రానున్న రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్లో నటించబోతోంది. ఇందులోనూ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.